వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 7వ దశ పోలింగ్ ముగియటంతో 2024 లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. జూన్ 4న తుది ఫలితాలు ప్రకటించే ముందు ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి శనివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ను మనం చూసాం. ప్రముఖ సంస్థలన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిపిన ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు ఖచ్చితంగా ఉండబోతున్నాయి అని తెలుసుకోవాలి అంటే మనం ఈ జూన్ 4వ తేదీ దాకా వేచి చూడాల్సిందే. అయితే గతంలో ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు ఖచ్చితమైన అంచనాలను ఇచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం. రెండు 2014-2019 లోక్సభ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, వాస్తవ ఫలితాలను గమనిస్తే 2014లో చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ముందే ఊహించాయి. కానీ ఆ తర్వాత వచ్చిన అఖండ విజయాన్ని ఖచ్చితంగా అంచనా వేయటంలో విఫలమయ్యాయి. అప్పట్లో ఇండియా టుడే సిసిరో ఎన్డీఏకి 272 సీట్లు వస్తాయని అంచనా వేసింది. న్యూస్ 24 చాణుక్య 340 సీట్లు, సిఎన్ఎన్, ఐబిఎన్, సిఎస్డిఎస్ 280 సీట్లు, టైమ్స్ నౌ ఓఆర్జీ 249 సీట్లు, ఏబీపీ న్యూస్ నిల్సన్ 274 సీట్లు, ఎన్డీటీవీ, హంస రీసెర్చ్ 279 సీట్లు బీజేపీకి వస్తాయని అంచనా వేశాయి. ఇక ఇండియా టుడే సిసిరో యూపీఏకు 115 సీట్లు వస్తాయని అంచనా వేసింది. న్యూస్ 24 చాణుక్య 101 సీట్లు, సిఎన్ఎన్, ఐబిఎన్, సిఎస్డిఎస్ 97 సీట్లు, టైమ్స్ నౌ ఓఆర్జీ 148 సీట్లు, ఏబీపీ న్యూస్ నిల్సన్ 97 సీట్లు, ఎన్డీటీవీ, హంస రీసెర్చ్ 103 సీట్లు యూపీఏకి వస్తాయని అంచనా వేశాయి. కానీ వాస్తవ ఫలితాలు వేరే విధంగా ఉన్నాయి. ఎన్డీఏ 336 సీట్లు, బీజేపీ 282 సీట్లు గెలుచుకుంది. యూపీఏ 60 సీట్లు, కాంగ్రెస్ కేవలం 44 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2019లో ఎగ్జిట్ పోల్స్ను పరిశీలిస్తే ఇండియా టుడే యాక్సిస్ 335 నుంచి 365 సీట్లు, న్యూస్ 24 టుడేస్ చాణుక్య 350 సీట్లు, న్యూస్ 18 ఐపీఎస్ఓఎస్ 336 సీట్లు, టైమ్స్ నౌ వీఎంఆర్ 306 సీట్లు, ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 300 సీట్లు, సుదర్శన్ న్యూస్ 305 సీట్లు ఎన్డీఏకి వస్తాయని అంచనా వేశాయి. ఇండియా టుడే యాక్సిస్ 77 నుంచి 108 సీట్లు యూపీఏకి వస్తాయని అంచనా వేసింది. అలాగే న్యూస్ 24 టుడేస్ చాణుక్య 95 సీట్లు, న్యూస్ 18 ఐపీఎస్ఓఎస్ 82 సీట్లు, టైమ్స్ నౌ వీఎంఆర్ 132 సీట్లు, ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 120 సీట్లు, సుదర్శన్ న్యూస్ 124 సీట్లు యూపీఏకి వస్తాయని చెప్పాయి. కానీ వాస్తవ ఫలితాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎన్డీఏ 352 సీట్లు గెలుచుకుంది, బీజేపీ ఒంటరిగా 303 సీట్లు సాధించింది. యూపీఏ 91 సీట్లు గెలుచుకుంది, కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకుంది. ఇక 2024 లోక్సభ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మధ్య ప్రత్యక్ష పోరు జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని అధికార బీజేపీ ప్రయత్నిస్తోంది. ఎన్డీఏ 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ 328 సీట్లలో పోటీ చేసి సొంతంగా 200కి పైగా సీట్లలో గెలుపును అంచనా వేస్తోంది. ఏ పార్టీ అంచనాలు ఫలిస్తాయో వేచి చూద్దాం.